మనం వృశ్చిక రాశి చెప్పుకుంటున్నప్పుడు మీకు గుర్తునే ఉంటుంది, మాస్టర్ గారు ఎన్నో సాధన రహస్యాలు చెప్తున్నారు, ఎంతో లోతుల్లోకి వెళ్ళి చెప్తున్నారు అనుకున్నాం. మనం వృశ్చిక రాశి అయిపోయిన తర్వాత ధనుసు రాశిలోకి వచ్చిన తర్వాత ఒక నాయన వృశ్చిక రాశి ఏముంది, ధనుసు రాశిలో మొత్తం జ్ఞానం అంతా మాస్టర్ గారు మన ముందు పెడుతున్నారు. ఎన్ని రకాలైనటువంటి సాధన మార్గాలు ఉన్నాయో అదంతా మన ముందు పెడుతున్నారు. అసలు ఇది వింటుంటేనే చాలు, చదువుకుంటుంటే చాలు, మనలో ఎన్నో ప్రజలు మేల్కొంటాయి. ధనుసు రాశిలో ఇచ్చినంత జ్ఞానానికి ఏ రాశిలో కూడా ఇచ్చి ఉండలేదేమో మాస్టర్ గారు అని చెప్పి ఇదే నోటితో నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది మీకు? మళ్ళీ నేను ఇప్పుడు వృశ్చిక రాశిలో అదే చెప్పాను, మీకు ధనుసులో అదే చెప్పాను, మకర రాశిలో కూడా అదే రిపీట్ చేయాల్సి వస్తుంది. ఏం రిపీట్ చేయాల్సి వస్తుంది? ఓరి నాయనో, మకర రాశిలో ఎన్ని రహస్యాలు చెప్తున్నారా మహానుభావా, ఈ సింబాలిజం ఏంటి, ఈ ధ్యాన ప్రక్రియలు ఏంటి, అసలు జనన మరణాలకి అతీతమైనటువంటి స్థితిలోకి సాధకుడు ఎలా ముందుకు వెళ్తాడు, అసలు బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉండేటటువంటి మోసెస్, జీసస్ ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు, న్యూ టెస్ట్మెంట్ లో వాళ్ళ జీవితాలకు వెనక ఉన్నటువంటి సింబాలిజం అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే ఓరి నాయనో అనిపిస్తుంది మనకి. అంటే అర్థం ఏంటంటే మాస్టర్ గారు ఏది చెప్పినా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక్కటే ఫైనల్, ఇది మార్చడానికి లేదు ఇక. రెండవది ఏంటి తెలిసిన, మనం ఎంతగా ఎన్ని పుస్తకాలు చదువుకుంటూ ఉంటామో అది మాస్టర్ గారి పుస్తకాలు అయ్యి ఉండొచ్చు, వేరే వేరే పుస్తకాలు తర్వాత విషయం, తర్వాత చెప్పుకుందాం. అది మాస్టర్ గారి పుస్తకాలని ఎన్ని పుస్తకాలు మనం చదువుకుంటూ ఉండి అవి మన అదృష్టం బాగుండి మన తాలూకు ధారణలో మనకి గుర్తున్నట్లయితే ఎక్కడో దీని తాలూకు లింకప్ వేరే చోట దొరుకుతుంది కదా, అప్పుడు నిజమైనటువంటి ఒక లిఫ్ట్ మనలో పైకి వస్తుంది. 8, 9, 10 లెసన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు ఈ సింబాలిజం అంతా. ఇందులో చాలా సింబాలిజం ఉంది సుమా అని చెప్పేసి ఆ 3 కలిపి ఒక రికార్డ్ చేసాం కదా. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రికార్డింగ్ చేసే లోపున ఒకసారి కూర్చుని ఈ 5 పాయింటెడ్ స్టారు, జ్ఞానేంద్రియాలు, 5 పాయింటెడ్ స్టారు అని మనసులో అనుకుంటున్నప్పుడు వెంటనే నాకు వేరియస్ మెథడ్స్ ఆఫ్ మెడిటేషన్స్ మాస్టర్ గారి తాలూకు ఆ లెక్చర్ గుర్తుకొచ్చి అక్కడ మాస్టర్ గారి జ్ఞానేంద్రియాలని ఎట్లాగా 5 ఈ 5 పాయింటెడ్ స్టార్ పోస్టర్లో నిలబడి అక్కడ మాస్టర్ గారు అదొకటిగా చాలా చెప్తారు. అక్కడ 5 స్టెప్స్ అని గుర్తు నాకు, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఆ 5 స్టెప్స్లో చాలా చెప్తారు మాస్టర్ గారు. నిజంగా అదే ధ్యానంలో ఎలా మలుచుకోవాలో కూడా మనకి దాన్ని చాలా బుర్రపెట్టి ఆలోచించాలి. అక్కడ చెప్పారు కదా మాస్టర్ గారు, అదే మళ్ళీ ఈ లెసన్లో ఇక్కడ చెప్పారు అని చెప్పి అది కాంటాక్ట్ అయింది. అది కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే, ఓహో మనం చెప్పకుండా ఆగింది ఒకదానికి ఒక క్లూ మాస్టర్ గారి లెక్చర్స్లోనే ఉంది, అయిపోయింది. నెక్స్ట్ రోబ్ అన్నారు, వస్త్రము అంటే ఈ వస్త్రం కాదు అనేది మనకు అర్థమైపోతుంది కదా. ఆత్మని వస్త్రంగా ధరించిన వాడు అని అనుకున్నప్పుడు వెంటనే మనసు ఎక్కడికి వెళ్ళింది? కవచం, ఆత్మని కవచంగా ధరించినటువంటి వాడు, ఆత్మని శరీరంగా ధరించినటువంటి వాడు. ఆ అర్థంలోకి వెళ్ళేటప్పటికల్లా వెంటనే ఏం స్ట్రైక్ అయింది? ఆదిత్య హృదయము, శివ కవచము లాంటి అబద్ధాలు గుర్తుకొచ్చాయి. అంటే మైండ్ ఒకసారి మనం కళ్ళు మూసుకుని దాని మీద అప్లై చేస్తే, ఆల్రెడీ మనం చదువుకొని ఉంటాం కదా, ఎప్పుడొకప్పుడు ఇప్పుడు విని ఉంటాం, చదువుకొని ఉంటాము, లేకపోతే ఏదో ఎప్పుడో ఏదో ఒకటి ఉంటుంది మన లోపల. లేకపోతే మాస్టర్ అనుగ్రహం ఉంటే లేకపోయినా కూడా బయటికి స్ఫురించవచ్చు యాక్చువల్గా, అది గుర్తుకొచ్చింది. సో అది సాధన మార్గం అదే కదా. ఆత్మ కవచంగా ఎలా ధరిస్తాం మనం? మాస్టర్ గారు చెప్పినంత ఈజీ కాదు కదా. మాస్టర్ అంటే ఆయన ఈజీ చెప్పేశారు ఆయన, కానీ మనకి అది ఈజీ కాదు కదా, ఆయనకి ఈజీ కానీ. సో అంటే ఆ కవచాలన్నీ గుర్తుకొచ్చిన తర్వాత ఆ దేవతని మనం శరీరం అంతా కూడా ఆవాహన ప్రతి భాగంలో కూడా ఆవాహన చేసుకుని న్యాసం చేసుకుని
ఒక కవచంగా తయారు చేసుకున్న తర్వాత హృదయము, ఆదిత్య హృదయం, శివ హృదయం. దాన్ని హృదయంలోకి మనం హృదయంగా ఆదిత్యుడిని హృదయంగా తీసుకొని ఆదిత్య హృదయాన్ని చదువుకుంటున్నప్పుడు ఆదిత్యుడు మన హృదయంలో ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఉండే ధ్యాన ప్రక్రియ ఏంటి నేను మీకు చెప్పాను. అంటే ఈ రికార్డింగ్కి ఆ రికార్డింగ్కి మధ్య నాకు గుర్తున్నంత వరకు గంటన్నర మాత్రమే గ్యాప్ ఉంటుంది. ఈ గంటన్నర గ్యాప్లో ఇదంతా బుర్రలోకి వచ్చింది. సో ఇవన్నీ నేను చాలా మాటలు మనకు రిట్రీట్స్ వాటిలో నేను చెప్పే ఉండొచ్చు కొన్ని. నేను ఆదిత్య హృదయం లేదా కవచం గురించి నేను చాలా మాటలు నా లెక్చర్లో చెప్పాను. దాన్ని కూడా చేసుకో. అంటే ఆ ధ్యానం చేసుకున్నంత మాత్రాన, న్యాసం చేసుకున్నంత మాత్రాన దేవత అంతా వచ్చి మన మీద మన కవచంగా ఉండి మనం రక్షిస్తుంటుందా అంటే అట్లా కాదు. అందుకే మాస్టర్ గారు మనకి ఏం చెప్పారంటే, మాస్టర్ గారి టీచింగ్లో ఉండేటటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఒకసారి 10వ లెసన్ చివరిలో చదివి వినిపిస్తాను. తన తోటి జీవులకు చేసే విశ్వసనీయ సేవలో ఈ మంత్రం శిష్యుని యొక్క స్వీయ వ్యక్తీకరణగా ఉచ్చరించబడుతుంది. ఈ మంత్రం పంచకోణ నక్షత్రం యొక్క కార్యాచరణగా తన తోటి సహచరుల పట్ల పంచజ్ఞానేంద్రియముల కార్యకలాపముల ద్వారా వ్యక్తమై సాధకుని ప్రవర్తనగా ఉచ్చరించబడుతుంది. ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మన తోటి మన సహచరులతో మనం ఎట్లా జీవిస్తున్నామో, వాడి పట్ల మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో, ఎట్లాంటి ఒక సేవ అనే దాన్ని మన ప్రపంచంలో చేస్తున్నామో దాని ద్వారా మాత్రమే వ్యక్తమవుతాయి సుమా ఇవన్నీ కూడా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఆ టీచింగ్ మాస్టర్ గారు ఒకరే చెప్తారు. మిగతా వాళ్ళు ఎట్లా ధ్యానం చేసుకోండి, లేకపోతే ఇట్లా ప్రేయర్ చేసుకోండి, లేకపోతే ఇట్లా ఉపాసన చేయండి, ఇట్లాగ మంత్రోపాసన చేయండి, ఆ విధానాలన్నీ చెప్తారు. కానీ అవన్నీ సరేనయ్యా, అసలు ప్రపంచానికి ఏం చేస్తున్నావో, నీ సాటి జీవుల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావో, ఎట్లా కలిసి ఉంటున్నావో, ఎట్లా వాళ్ళకి సహాయం చేస్తున్నావో, ఎట్లా ఒక విశ్వసనీయత అనేది వాళ్ళ దగ్గర నువ్వు కల్పించుకున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది సుమా ఈ మంత్రం పనిచేయడం అనేది అని మాస్టర్ చెప్తున్నారు. అది క్లైమాక్స్. దీన్ని మనం పట్టుకోవాలి. మనం ఏం చేస్తాం, మామూలుగా ఒక మంత్రం కొత్త మంత్రం తెలియంగానే, కొత్త సాధన తెలియంగానే, కొత్త ధ్యాన ప్రక్రియ తెలియంగానే మనం ఏం చేస్తాము, ఇమీడియట్గా ధ్యానంలోకి వెళ్ళిపోతాం. అది కూడా సమాధి అవడమే, సమాధి స్థితి కాదు, అందులో ఇరుక్కుపోవటమే. అంతే కదా, ధ్యాన ప్రక్రియ వేస్తుంది, దేవత కవచం తయారవుతుంది, దాంట్లో ఇరుక్కుపోతాం తప్ప ఇవన్నీ ఎందుకు? రాముడికి అస్త్రాలన్నీ కూడా విశ్వామిత్రుడు ఎందుకు ఇచ్చాడు? రాముడు దాచిపెట్టుకోవడానికి ఇచ్చాడా? కాదు కదా. శివుడు పాశుపతాన్ని అర్జునుడికి ఎందుకు ఇచ్చాడు? ఇంద్రుడు అర్జునుడికి ఎన్ని అస్త్రాలు ఎందుకు ఇచ్చాడు? అర్జునుడు దాచిపెట్టుకోవడానికి కాదు కదా. ఈ డైమెన్షన్ మీకు మాస్టర్ గారి టీచింగ్లో మాత్రమే జరుగుతుంది. ఏది మనకి వచ్చినా, ఏది మనకి ప్రాప్తించినా, అదే దేవతత్వము భగవద్దత్వము అంటాం మనం, వచ్చినా అది 10 మందికి పంచిపెట్టడానికి గురించి, 10 మందికి ఉపయోగపడడం గురించి మనకి ఇవ్వబడుతుంది తప్ప వేరే ఏమీ కాదనే డైమెన్షన్ ఒక మాస్టర్ ఈకే గారి దగ్గర మాత్రమే వస్తుంది. ఇది ఇప్పుడు నెక్స్ట్ లెసన్లోకి మనం లెసన్ నెంబర్ 11. సో ఇది అర్థమైందని అనుకుంటాను నేను మీకు. అలా అర్థం చేసుకోవాల్సిన అని చెప్తున్నాను నేను మీకు. మానవుడు మరణాన్ని మూల్యంగా చెల్లించి మంత్రమును స్వాధీనం చేసుకోవడాన్ని సూచిస్తుంది. మంత్రం అంటే మంత్రసిద్ధి అంటే వాక్సిద్ధి అండి. మంత్రం అంటే మాస్టర్ ఇక్కడ ప్రత్యేకమైన మంత్రాన్ని ఏం చెప్పలేదు మనకి. మంత్రం అంటే వాక్సిద్ధి అనేది. ఆ వాక్సిద్ధి అనేది మన త్రికరణ శుద్ధిని బట్టి మన వాక్సిద్ధి అనేది వస్తుంది. అందులో భాగమే కదా అది. మానవుడు మరణాన్ని మూల్యంగా చెల్లించి మంత్రమును స్వాధీనం చేసుకొని సూచిస్తుంది. మరణాన్ని అంటే ఇక్కడ చచ్చిపోవడం కాదు, ఇది అంటే నేను నాది అనే భ్రాంతి, ఈ నేనంటే శరీరం అనేటటువంటి భ్రాంతి, దాన్ని దాటడం, అది మరణం అంటే. నరమేధము పురుషమేధం అని కూడా అంటారు. పురుషమేధం అంటే పీక తాగడం కాదు. అక్కడ నేనే పురుషుణ్ణి అంటే అసలు పురుషోత్తముడు, పురుషుడు, అక్షర పురుషుడు అవన్నీ కాకుండా నేనే అనేది ఉంటుంది కదా, అది క్షరపురుషుడు. వాడు నశిస్తాడు, వాడి మేధం అది. క్షరపురుషుడు అక్షర పురుషుడు అంటే ఏంటి? నశించేవాడిని క్షరపురుషుడు అంటారు, నశించినటువంటి వాడిని అక్షర పురుషుడు అంటారు. ఈ క్షరపురుషుడు నశిస్తే తప్ప అక్షర పురుషుడు అనేటువంటి వాడు మేల్కోడు. ఇది మృత్యువుని మూల్యంగా చెల్లించడం అంటే. ఇతరుల ఆత్మ విమోచనలకై మానవుడు శిలువ ద్వారా మరణించడానికి దిగి రావాలి. ఇతరుల తాలూకు ఆత్మ విమోచన కట్టండి మానవుడు శిలువ ద్వారా మరణించడానికి దిగి రావాలి. అది
సులువు ద్వారా ఆయన మరణిస్తేనే మానవులకి ఆత్మవిమోచన అవుతుంది సుమా. సింబాలిక్గా క్రూసిఫిక్స్ అంటే ఏంటో మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు. మనిషి తన కోసం తాను జీవించడం అనే లక్ష్యమును విడనాడి, అంటే మనిషి ఎందుకు జీవిస్తున్నావు అంటే తన గురించి తాను జీవిస్తాడని అదే కదా ఉంటుంది. డబ్బులు ఎంత సంపాదించుకుంటున్నావు అంటే నా భార్య పిల్లలను పోషించుకోవడం గురించి, నా జీవితాన్ని గడుపుకోవడం గురించి. ఉద్యోగం ఎందుకు సంపాదించుకుందాం అనుకుంటున్నావు అంటే నాకు జీతం వస్తే తప్ప నా జీవితం గడవదు కాబట్టి. ఆస్తులు ఎందుకు సంపాదించుకుంటున్నావు అన్నట్లయితే ఆస్తులు లేకపోతే నాకు ఒక సోషల్ స్టేటస్ అనేది ఉండదు కాబట్టి. ఇల్లు ఎందుకు సంపాదించుకుంటున్నావు అంటే ఇల్లు లేకపోతే నాకంటూ ఒక ఇల్లు ఉండాలి కదా అని. ఏది ఎటు నుంచి తీసుకెళ్ళి మన ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళినా కూడా ఎందుకు ధ్యానం చేసుకుంటున్నావు అంటే ధ్యానంలో నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందని. ఎందుకు నీ మంత్రం చేసుకుంటున్నావు అంటే నీ మంత్రసిద్ధి వల్ల నాకు ఏదో జీవితంలో కలిసి వస్తుందని. ఏది ఎటు నుంచి తిప్పినా కూడా మనిషి తన కోసం తాను జీవించడం అనే లక్ష్యమును విడనాడి ఆ భావాన్ని మొట్టమొదటి వదిలిపెట్టాలటండి. ఇతరుల కొరకు తనను తాను సమర్పణ చేసుకున్నప్పుడే ఈ మంత్రం ప్రసాదించబడుతుంది. తన కోసం తాను జీవించడం మానేసి ఇతరుల గురించి జీవించడం మొదలుపెట్టినప్పుడే, దానికోసం జీవితాన్ని సమర్పణ చేసుకున్నప్పుడే ఇట్లాంటి వాక్కు అనేది ప్రసాదించబడుతుంది సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. పురుషుడి నుండి ఉద్భవించిన దేవతలు అతనిని యూపస్తంభానికి కట్టి యజ్ఞ పశువులా బంధించారు. ఈయన నుంచే దేవతలందరూ వస్తారట. వాడు ఏం చేస్తారట, ఈయన్ని ఒక స్తంభానికి గట్టిగా కట్టిస్తారట. ఇది అతడే యజ్ఞము. అతన్ని పవిత్ర దర్భలతో, అంటే బ్లేడ్స్ ఆఫ్ ది సేక్రెడ్ గ్రాస్, ఉషస్సులోని సూర్యకిరణాల్లో ది రేస్ ఆఫ్ ది సన్ అట్ డాన్ ఆవుతి ఇచ్చారని నరమేధం అనే క్రతువును వర్ణిస్తున్న సందర్భంలో పురుషోత్తం చెప్తోంది. పురుషోత్తంలో ఏం చెప్పారంటే ఈయన్ని ఆ దొంగకి కట్టేసిన తర్వాత పవిత్ర దర్భంతో, బ్లేడ్స్ ఆఫ్ ది సేక్రెడ్ గ్రాస్ అంటే దర్భలు తల గడ్డింద కట్టేశారట. ఇచ్చి ఏం చేశారట, ఆయన ఆహుతి ఇచ్చారట, నరమేధం చేశారట. ఈ విధానం, ఈ నరమేధం అనేటటువంటిది పురుషోత్తం చెప్తుంది. ఈ పురుషమేధం అనే క్రతువు మకర రాశి ద్వారా జరుగుతుంది. ఈ చెప్పే కదా నరమేధం పురుషమేధం అంటే మామూలు భౌతికంగా ఉండే పురుషుడిని చంపడం కాదు. ఈ క్షర పురుషుణ్ణి వాడిని బలిచ్చి వాడిని చంపేస్తే తప్ప అదే మృత్యు అంటే. అందులోంచి పునరుజ్జీవనం అనేది మళ్ళా వస్తుంది. మళ్ళా జీవించి ఆత్మవంతుడిగా జీవిస్తాడు. ఇది సత్యవంతుడిగా జీవిస్తాడు. మళ్ళీ అట్లా ఎలా చెప్పుకోవచ్చు మనం. దీనే మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో అబ్రహాము తన శిష్యుడు అబ్రహాము, ఒక శిష్యుడు తన కొడుకుని బలిస్తానని అతను అనుకున్నప్పుడు ఆ బలివడానికి తన కొడుకుని పట్టుకొస్తే అబ్రహాం చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత గబుకుని ఆ తల నరకడానికి ఉన్నప్పుడు గాడ్ అబ్రహాం శిష్యుడు కాదు, అబ్రహాము భగవంతుడికి తన కొడుకుని బలిస్తానని చెప్పి, ఇది సింబాలిక్ స్టోరీ. అది అబ్రహాము తన కొడుకుని బలిస్తానని చెప్పి మొక్కుంటాడు, వాగ్దానం చేస్తాడు. మొక్కున్నానుగా వాగ్దానం చేస్తాడు. బలిచ్చే సమయం దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అబ్రహాము ఆ కొడుకుని అక్కడ పెట్టి కత్తి పెట్టి నరకబోయేటప్పటికి భగవంతుడు నరకొద్దు, అతన్ని నరకాల్సిన అవసరం లేదు, ఒక గొర్రెని ఏదో నరికే సరిపోతుందని చెప్పి సింబాలిక్గా చెప్తాడు. ఆ సింబాలిక్ స్టోరీ అది. అంటే గొర్రె అంటే ఏంటి, మూర్ఖత్వం కదా అది. సో నువ్వు బలిద్దామని అనుకున్న సమయంలోనే నువ్వు బలి ఇచ్చేసినట్టే, మీ అబ్బాయిని ఇవ్వాల్సిన అవసరం లేదు, గొర్రెని అనుకోండి. నేను అంటే మూర్ఖత్వాన్ని చెప్పుకోవచ్చుమా అని. అబ్రహాం అంటే చాలా పెద్ద కదా, ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా పెద్ద బ్రహ్మ పాత్ర లాంటి పాత్ర అయింది ఓల్డ్ టెస్టిమెంట్లో అబ్రహాం పాత్ర అంటే. ఇవన్నీ కూడా సింబాలిక్ స్టోరీస్. వీటిని యాసిడ్గా మనం తీసుకుంటే ఏమవుతుందంటే, ఈ గొర్రెని బలివడం ఏంట్రా, మేకలను బలివడం ఏంటి, లేదా దక్షిణకు పట్టుకొచ్చి ఆ మేక బొర్ర పెట్టడం ఏంటి, పిచ్చి పిచ్చిగా ఉంటాయి ఈ పురాణాలన్నీ కూడా. కేవలం భారతదేశంలోనే కాదు, ఆ దేశాల్లో కూడా ఈ పిచ్చి ఉన్నట్టుగా ఉందే అనిపిస్తుంది మనకి. నస్కర్ లాంటి వాడు, మేడం బ్లాడ్స్కి లాంటి వాళ్ళు, వాళ్ళ తాను మన అదృష్టం కొద్ది వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్లోని సింబాలిక్ ఇది చెప్పినందు వల్ల మనకి ఏమైనా తెలుస్తున్నాయి అనమాట. అందుకే మనం కూడా 12 రాసులు చదువుకునేటప్పుడు కొన్ని రాశులకి కొన్ని జంతువులు సింబల్గా చెప్తారు. చెప్పినప్పుడు ఆ సింబల్గా చెప్పినప్పుడు ఆ సింబల్ మీద ధ్యానం చేసేటప్పుడు జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే, ఆ జంతువు తాలూకు నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బలి ఇవ్వబడాలి మా లోపల. ఇలాంటి బలి, వాటిని చంపడం కాదు. అట్లాగే మహాభారతంలో కూడా ఒక చోట ఏం చెప్తాడంటే, 2 రకాల యజ్ఞాలు ఉంటాయి.
శాంతి పర్వంలో చెప్పినట్టు గుర్తు నాకు. చాలా సంవత్సరాలకి చదువుకున్నాను. కొన్ని రకాల యజ్ఞాల్లో నిజంగా పశువులను బలిస్తారు, అది రాజసికమైనటువంటి యజ్ఞాలు. అవి సాత్వికమైన యజ్ఞాల్లో ఆ జంతువు తాలూకు పిండితో ఆ విగ్రహం ఆ బొమ్మ తయారు చేసి దాన్ని యజ్ఞంలో వేస్తారు సుమా అని చెప్తారు. సింబాలిక్ అంటే అది. సో మాస్టర్ రాస్తుంది అనుకోండి, మూర్ఖత్వం, గొర్రె అనమాట. మూర్ఖత్వం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, మూర్ఖత్వం కూడా ఉంటుంది. మూర్ఖత్వంలో సంకల్ప శక్తిని పట్టుదలని అట్టు పెట్టుకోవాలి, మూర్ఖత్వాన్ని బలి చేయాలి. బలివడం అంటే వదిలిపెట్టాలి అర్థం అనమాట. అది ఇక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు. ఈ పురుషమేధం అనే క్రతువు మకర రాశి ద్వారా జరుగుతుంది. అందువల్ల ఈ రాశికి సైన్ ఆఫ్ డెత్ అని పేరిచ్చారు. ఈ బలి కార్యక్రమాలన్నీ మకర రాశిలో జరుగుతాయి. బలి కార్యక్రమాలు అంటే అటువంటి సింబల్ చెప్పుకోవాలంటే అధో ప్రజ్ఞలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఊర్ధ్వమైనటువంటి ఉన్నతమైనటువంటి కక్షల్లో మనం ప్రయాణం చేయడం అనేదే అది ఇక్కడ ముఖ్యం. అంటే మకర రాశి జన్మలగ్నంగా జన్మించిన సాధకులకు వస్త్రమును సాధించడానికి, అంటే మకర రాశి జన్మలగ్నంగా ఎవరైతే పుడతారో వాళ్ళు వస్త్రం అంటే రోప్ చెప్పుకున్నాం కదా, అది ధరించడానికి ద్వాదశులు ఇచ్చిన పురుషవేదము లేదా క్రైస్తవుల శిలువ పద్ధతి అత్యంత ప్రభావవంతమైన మార్గము. ఇది చాలా డేంజరస్. ఇది అంటే ఏంటంటే ఇక్కడ పురుషమేధం అంటే పురుషుణ్ణి బలి ఇవ్వటం. బైబిల్లో అయితేనేమో క్రీస్తు ఏమో జీసస్ ఏమో శిలువ ఎక్కడం. ఈ రెండే ప్రభావవంతమైన మార్గం సమానం చెప్తున్నారు మాస్టర్ గారు. కొంపలు అంటుకుపోతాయి. ఎవరిని చంపుతారు ఇక్కడ, ఎవరు క్రూసిఫిక్షన్కి? జీసస్ అంటే వెళ్ళాడు కానీ అయినా ఇంకెవరు క్రూసిఫిక్షన్కి వెళ్తారు అంటే ఆ భావాలని వాళ్ళలో నుంచి వదిలించుకొని ఆ భావాలన్నింటినీ కూడా యజ్ఞం చేసేసి, యజ్ఞంలో వాటిని పడేసి భస్మం చేసేసి పరిపూర్ణుడిగా అత్యంత పవిత్రమైనటువంటి భావాలతో తన జీవితం అంతా కూడా ప్రపంచానికి సేవ చేయడానికి సమర్పణ చేసేటటువంటి ఒక భావంతో తనలో మొత్తం ఆత్మతత్వాన్ని తనలో నింపుకుని అదే తన వస్త్రంగా ధరించినటువంటి వాడు. అట్లాంటి ఒక విధానం ఈ మకర రాశిలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. వచ్చే క్లాసులో మళ్ళీ మనం చెప్పుకుందాం. స్వస్తి.